గోండు భాషలోకి మహాభారతాన్ని అనువదించిన ఆదిలాబాద్ మాస్టారు తొడసం కైలాష్ గారు మనతో ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం సార్, మీ బాల్యం అసలు కుటుంబ నేపథ్యం ఏంటి? అది వాగాపూర్ గ్రామం, మావల మండలం. అయితే మా ఊరు ఎట్లా ఉంటుందంటే చుట్టుపక్కల గుట్టలు ఉంటాయి, మంచి అడవి, చిన్న గుడిసెలు ఉంటాయి. మేము అంటే ఒక పాక లాంటి గుడిసెలు ఉంటుంటివి. అట్లా అంటే విద్యాభ్యాసం అయితే మా ఊళ్ళోనే జరిగింది 4వ తరగతి వరకు. అయితే అప్పుడు ఎట్లా ఉండే అంటే ఇప్పుడు ఉన్నటువంటి లైట్స్ ఉండకపోతుండే, కేవలం అంటే కిరోసిన్తో వెలిగేటటువంటి దీపంతో కింద మేము చదువుకునే వాళ్ళం. మా నాన్న అప్పుడున్న ఎడ్యుకేషన్ ఇప్పుడున్న ఎడ్యుకేషన్ చూస్తే అప్పుడు ఎంటర్టైన్మెంట్ అనేది లేదు, టీవీలు లేవు, ఏమీ లేవు, సెల్ ఫోన్లు కూడా లేవు. అటువంటి సమయంలో మా నాన్న అంటే ఆయనకి ఎటువంటి ఎంటర్టైన్మెంట్ అంటే మేము స్కూల్లో ఏం నేర్చుకున్నాం అంటే అవి నేర్చుకున్న విషయాలను ఇక్కడ మా నాన్న రాత్రి వచ్చి చదివిపిస్తుండే ఇంట్లో. అట్లా అంటే ఆయనకు ఉన్నటువంటి ఎంటర్టైన్మెంట్ అది. ఇంకొకటి నాటకాలు, ఇవి తప్ప అటువంటి అంటే ఇప్పుడున్నటువంటి ఎంటర్టైన్మెంట్ అప్పుడు లేదు. మీరు ఏం చదువుకున్నారు? నేను ఎంఏ ఇంగ్లీషు, ఎంఏ పొలిటికల్ సైన్స్ చదువుకున్నాను. చిన్నప్పటి నుండి బాగా హార్డ్ వర్క్ చేశాను. అంటే ఎప్పుడు కూడా ప్రతిదీ కూడా అంటే హార్డ్ వర్క్ ఎక్కువ. మా నాన్ననే హార్డ్ వర్క్ చేస్తుండే. తీరిక సమయంలో మమ్మల్ని గుట్టకు తీసుకెళ్ళి అడవిలో నుంచి కట్టెలు తీసుకొచ్చి రకరకాల, మా నాన్న వడ్రంగి పని చేసేవాడు కాబట్టి అంటే తీరిక మమ్మల్ని చేయలేకపోతుండే, కానీ తీరిక సమయంలో అడవికి తీసుకెళ్ళేవాడు. ఈ కట్టెలు ఒకరు తీసుకొచ్చి మంచాలు, రకరకాల అనేటువంటి ఎక్విప్మెంట్ చేయించి వాటిని అమ్మి మా యొక్క జీవనం సాగేది. అట్లా అంటే ఇక్కడ చిన్నప్పుడు ఎట్లా అంటే మాకు తినడానికి చాలా ఇబ్బంది ఉంటుండే. ఇప్పుడు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు వ్యవసాయం విప్లవం రావడం వల్ల అన్నీ మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి, కానీ చిన్నప్పుడు తినడం అనేది చాలా కష్టం ఉంటుండే. అప్పుడు ఎట్లా అంటే ఇక మేము గునుగు ఆకు ఉంటుంది చూడండి, ఆ గునుగు ఆకుని కూడా మేము కూర చేసి తినేవాడు. ఇప్పుడు ముసురు పట్టింది, ఇప్పుడు 3-4 రోజులు ముసురు పడుతున్నది. అయితే ఈ ముసురు సమయంలో ఇప్పుడైతే 3 రోజులు, కానీ అప్పుడు 15 రోజులు ముసురు ఉంటుండే. మా అమ్మ కూలికి వెళ్తే కానీ ఇక్కడ ఇంట్లో పూట గడవదు. అటువంటి సమయం మా అమ్మ అట్లా కష్టపడి కైకిలి అంటే కూలికి వెళ్ళి అంటే కలుపు తీయడానికి అట్లా వెళ్ళి మమ్మల్ని పోషించింది. ఆ తర్వాత మా నాన్న, నేను 10వ తరగతి ఎగ్జామ్ రాసినప్పుడు మా నాన్న అంటే నేను 10వ తరగతి ఫెయిల్ అయ్యాను యాక్చువల్గా. ఫెయిల్ అయిన తర్వాత నేను మళ్ళీ ఒకసారి మా హనుమంత్ రెడ్డి సారు ఇప్పుడు కూడా ఉన్నారు, రిలీజ్ రోజు వచ్చారు. ఆయన వచ్చినప్పుడు అదే ఫెయిల్ అయిన వారు మళ్ళీ ఒకసారి రా అని అన్నాడు. అయితే మళ్ళీ ఒకసారి 10th క్లాస్ కూర్చునేవాడిని అంటే మా జూనియర్స్తో. అట్లా పాస్ అయినా. అయితే ఆ సమయంలో లాస్ట్ ఎగ్జామ్ రాసిన రోజే మా నాన్న చనిపోయాడు. అంటే నేను ఎగ్జామ్ రాసి వస్తున్నా, మా నాన్న అనారోగ్యంతో ఉండే, అంతకుముందు హాస్పిటల్లో కూడా ఉన్నా. అట్లా ఆ సమయంలో మా నాన్నకి ఏదైనా పండు తీసుకెళ్ళి తినేపించాలని కొన్నాను. కొంటే మా వాళ్ళందరూ చుట్టాలు వస్తున్నారు నడుచుకుంటూ. అంటే అప్పుడు సీతాగొంద నుంచి వాగాపూర్ 3.5 కిలోమీటర్లు నడవాలి. అయితే నడుచుకుంటూ వెళ్తుండగా వాళ్ళందరూ చుట్టాలందరూ ఎందుకు వచ్చారో మా వాళ్ళే కదా అనుకున్నాను. అయితే అక్కడ అంటే మా సగం తోవకు వెళ్ళినాక చనిపోయి అయినాయి కావచ్చు కార్యక్రమాలు. అంటే ఒకేసారి ఆ పండు అంత పాడేసి నేను ఉరుక్కుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళాను. అట్లా అంటే ఇక మా యొక్క అప్పుడు అంతవరకు మాకు కష్టం అనేది తెలియదు మా నాన్న ఉన్నంతవరకు, కానీ తర్వాత అనేది కొన్ని కష్టాలు అనేటువంటివి వచ్చినాయి. అయినా కానీ మా అమ్మ మమ్మల్ని అంటే కష్టపడ్డది, అయినా కానీ మాకు సరిపోకపోతుండే. అటువంటి సమయంలో నేను కూడా మా నాన్న పని మాకైతే నేర్పలే, మేము ఎట్లా బతకాలి అని ఒక ఆలోచన వచ్చింది. అటువంటి సమయంలో అప్పుడప్పుడు నేను కూడా వడ్రంగి, మా నాన్న వృత్తి కదా వడ్రంగి పనికి, మా ఊళ్ళో ఉన్నటువంటి వడ్రంగి వాళ్ళ దగ్గర వెళ్ళి ఈ పని కొద్దిగా నేర్చుకున్నా, అన్నీ వచ్చు. తర్వాత ఇక నాకు లాల్టిగిరిలో సీటు వచ్చింది ఇంటర్మీడియట్. అదొక టర్నింగ్ పాయింట్. ఓకే, నా యొక్క జీవితంలో టర్నింగ్ పాయింట్ ఏంటంటే లాల్టిగిరిలో సీట్ రావడం, అక్కడ ఇంటర్మీడియట్ బాగా అక్కడ చదివించడం, బాగా వర్క్ చేసే హార్డ్ వర్క్ చేయించేవాళ్ళు, చదివించేవారు. అయితే నేను సిఈసి పట్టుకున్నాను, కానీ
అప్పుడే బైపీసీ అటువంటి పట్టుకుంటే ఇంకా ఏమో అవుతుంటుంది కావచ్చు, కానీ మంచిగా అయింది. అవునులేండి, కష్టపడి పైకి వచ్చారు మొత్తానికి. ఇప్పుడు ఈ ఉపాధ్యాయుడిగా ఎక్కడ పనిచేస్తున్నారు, ఏ స్కూల్లో పనిచేస్తున్నారు? ప్రస్తుతం అయితే ఇంద్రవెల్లి మండలం గౌరాపూర్ మా స్కూల్లో పనిచేస్తున్నాను. అంతకుముందు లింగిలో ఉంటుంది, మొన్న జూన్లోనే అక్కడికి వచ్చాను. ఏం టీచ్ చేస్తారండి, ఏ సబ్జెక్ట్? నేను సోషల్ స్టడీ టీచర్ అమ్మ. ఓకే. అంటే నేను అంటే చాలా ఈ ఉపాధ్యాయ వృత్తిలో ఉండడం వల్లే అంటే పిల్లలకు పాఠాలు చెప్పడం, అక్కడ ఉన్నటువంటి పాఠాలు చెప్పడం వల్ల నా యొక్క అంటే నాలెడ్జ్ అనేది మనకు కూడా ఓకే. ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న మీరు, ఇప్పటి వరకు మీ కుటుంబ నేపథ్యం విన్నాము, కానీ ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న మీరు అనేక పుస్తకాలు చదువుతూ ఉంటారు, కానీ స్పెసిఫిక్గా మహాభారతాన్ని అనువదించాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది? అది కూడా గోండు భాషలోకి మహాభారతాన్ని అనువదించాలి అనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? తెలుగు భాషలో, ఇంగ్లీష్ భాషలో ఇంత డెవలప్ అయింది మా భాష, అంటే తెలుగు భాష ఇంగ్లీష్ కానీ ఇంత బాగా డెవలప్ అయింది. అన్ని టెక్నికల్ వర్డ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మరి మా భాష ఎందుకు డెవలప్ అవ్వట్లేదు అనేది ఒక ఆలోచన నాది. అయితే ఇక ఈ రచనల వైపు ఎందుకు మళ్ళీ అంటే ఒకసారి ఒక అమ్మాయి అంటే కన్నిబాయ్ అనే ఆమె స్టోరీ రాశాను. అప్పటి నుంచి కొద్దిగా ఆమె గురించి రాసినాం. కన్నిబాయ్ స్టోరీ, ఆమె హిమాలయ పర్వతాలకు ఎక్కి అంటే ఎట్లా ఎక్కింది, ఒక ఆదివాసి అమ్మాయి హిమాలయ పర్వతాలు ఎలా ఎక్కింది అని అనుకున్న సమయంలో అట్లా నాకు రచన, నేను ఇటు టీచింగ్ చేయడం వల్ల నాలెడ్జ్, ఇటు ఇంకా చిన్న రచనలు చేయడం వల్ల కూడా అంటే పెరిగింది. అట్లా మన డ్రాఫ్టింగ్ చేయడం అనేది పెరిగింది. ఓకే. అంటే టీచింగ్ చేసేటప్పుడు కూడా మీరు పిల్లలకి రామాయణ ఇతిహాసాలు కానీ ఇవన్నీ బోధిస్తూ ఉండేవారా? మాదే అప్పుడప్పుడు టైం దొరికినప్పుడు రామాయణం గురించి, మహాభారతం గురించి కొన్ని అంటే ద్రోణాచార్యుడు, ఏకలవ్యుడు, ఇటువంటి సన్నివేశాలు అంటే ఏమైనా ఇటువంటి అంటే మేమైతే ఎక్కువగా మాకు అవకాశం ఉండదు చెప్పడానికి. మా సబ్జెక్ట్ ఏదైతే ఉన్నదో అదే టీచ్ చేస్తాము. అటువంటి చెప్పడానికి మాకు అవకాశం ఉండదు, ఎందుకంటే స్కూల్లో హెడ్ మాస్టర్ ఉంటారు, హెడ్ మాస్టర్ చూసుకుంటారు. మాకు అటువంటి అవకాశం ఉండదు. అంటే మేమేం చెప్తామంటే రోజు యొక్క ఇంపార్టెన్స్ చెప్తాము. ఆ రోజు యొక్క ఇంపార్టెన్స్, డే ఇంపార్టెన్స్, ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా ఆ డేలో ఉన్నటువంటి ఆ డే ఇంపార్టెన్స్ అంతే మాది ఉంటుంది ప్రేయర్లో అందరికి చెప్పడానికి. ఇంకా బాలసభ ఉంటుంది, ఆ రోజు కూడా ఏదైతే హెడ్ మాస్టర్ చెప్తారో అది మేము చెప్తాం అంతే. మీకు ఎంత సమయం పట్టిందండి ఈ మహాభారతాన్ని అనువదించడం? మహాభారతం ఒకసారి చూపిస్తారా? రాయడానికి దాదాపు 3.5 నెలలు పట్టింది. ఎందుకు 3.5 నెలలు పట్టిందంటే మా భాషని వేరే వాళ్ళు టైప్ చేయలేరు, నేనే స్వయంగా టైప్ చేసిన అది. కాబట్టి మనకు అంత తక్కువ సమయంలో, అది కూడా డ్రాఫ్టింగ్ మేమే చేయాలి. ఇప్పుడు టైప్ రాయడం ఒక ఎత్తు అయితే దాన్ని టైప్ చేయడం ఇంకొక ఎత్తు. అంటే మనం రాసింది ఇంకా వాళ్ళు టైప్ చేయాలి, దాన్ని ఎడిటింగ్ చేయాలి, మిస్టేక్ చేయాలి. దాదాపు ఒక 2 సంవత్సరాలు పట్టచ్చు. అయితే నేనేం చేసిన డైరెక్ట్ అంటే రాయకుండా మనం టైప్ చేసిన డైరెక్ట్ సెల్ ఫోన్లో, అది కూడా నా యొక్క ఈ మొబైల్ ఫోన్లోనే టైప్ చేసిన. మనకు ఇక్కడ నోట్ అనే యాప్ ఉంటుంది, ఓకే, ఈ నోట్లోనే మొత్తం టైప్ చేసిన నేను. నోట్లో రోజుకి ఎన్ని గంటలు కష్టపడేవారు? అంటే ఎండాకాలంలో ఎప్పుడైనా కానీ మార్నింగ్ మైండ్ అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది. మా అన్న ఉంటుండే, మా అన్న చనిపోయాడు, ముకుందరావు అన్న. ఇప్పుడు గణపతి కూడా అన్న ఉన్నాడు, వాళ్ళు కూడా మహాభారతాన్ని ఉదయాన్నే లేచి అంటే వాళ్ళు చదువుతారు. అంటే ఉదయం లేవగానే ఈ బుక్ పట్టడం, దాన్ని అనువదించడం చేసేవాడిని మార్నింగ్. అంటే అంటే స్కూల్ అంటే మార్చిలో స్టార్ట్ అయింది కాబట్టి వర్క్ కొద్దిగా స్లో అయింది. అటు స్కూల్ చూడాలి, తీరిక సమయంలో ఇటు రాయాలి. అంటే మార్నింగ్ రాసేవాడిని. స్కూల్ టైంలోనైతే ఉదయం 5 నుంచి 7 వరకు గంట, అంత ఒక 2 గంటలు స్పెండ్ చేసేవాడిని. మళ్ళీ ఈవినింగ్ సెలవు 5 గంటలకి, 5:30 గంటలకి వస్తే కాలు చేతులు కడి 6 గంటలకు కూర్చుంటే 1 గంట. కానీ ఎప్పుడైతే హాలిడేస్ వచ్చినాయో దినమంతా కూర్చోడేవాడిని. ఓకే. ఇప్పుడు గోండు భాషల్లోకి మహాభారతాన్ని అనువదించే క్రమంలో మీకు మీ ఫ్యామిలీ నుంచి కావచ్చు, అలాగే మీ చుట్టుపక్కల సమాజం నుంచి కావచ్చు, మీకు ఎట్లాంటి సపోర్ట్ లభించింది? ఫ్యామిలీ నుంచి వాళ్ళు ఒక పక్క మా ఆవిడకు క్యాన్సర్తో బాధపడుతుండే, అయితే ఆమెకు ట్రీట్మెంట్ కూడా వెళ్ళేవాడిని, చేసేవాడిని. మా పిల్లలు అయితే బాగా
సపోర్ట్ చేసేవారు. అన్నీ ఇక కూర్చుంటే అక్కడ కూర్చుంటే అన్నీ తీసుకొచ్చేవాళ్ళు, చేసేవారు. అంటే వాళ్ళు ఏమైతే అనలేదు. ఇంకా సిడమ అర్జున్ మాస్టర్ బాగా హెల్ప్ చేశారు. ఆయన ఏంటంటే నేను ఆయనకు చెప్పాను, మహాభారతం రాశానని చెప్పాను. అది చాలా సంతోషం. అంటే మా సమాజం వాళ్ళు ఉన్నారు అక్కడ, గోండి భాష ఉద్యమం చేసేవాళ్ళు, అంటే వాళ్ళకు కూడా చెప్పాను, మరి మహాభారతం గోండిలో రాస్తున్నారంటే వాళ్ళు కూడా సంతోషించారు. ఎందుకంటే మా భాషలో కొన్ని పదాలు ఇప్పుడు అంతరించి, అప్పుడు ఉన్నటువంటి భాషకు ఇప్పుడు ఉన్నటువంటి భాషకు చాలా తేడా వచ్చింది. అన్నీ ఇప్పుడు ఇంగ్లీషు, అంటే ఏదైనా కొన్ని మాట్లాడితే దాంట్లో ఇంగ్లీష్ పదాలు వస్తున్నాయి. అట్లా మా భాష అనేది కొద్దిగా అంటే ప్యూరిటీ అనేది తగ్గుతూ వస్తుంది. మీరు చెప్పారు మీ చుట్టుపక్కల సమాజం నుంచి మీకు చాలా సపోర్ట్ లభించిందని. కానీ ఇట్లాంటి మహత్తర కార్యక్రమాలు చేపట్టేటప్పుడు ఎవరో ఒకరు ఒక ఇన్స్పైర్డ్ పర్సన్ ఉంటారు, మన వెనుకుండి నడిపిస్తారు. సో అట్లాంటి పర్సన్ మీకు ఈ సందర్భంలో ఎవరు అనుకుంటున్నారు? సిడమ అర్జున్ మాస్టర్ అయితే బాగా ఇన్స్పిరేషన్. అతను అంటే మంచి అంటే ఎట్లా సహాయం చేస్తారు ఆయన? అంటే ఆయన ఏంటంటే ఇక అంటే నా నాలెడ్జ్ తెలుసుకున్నారు. అదే ఇతను నుంచి మన గోండి భాష అభివృద్ధి కొరకు ఇతను బాగా హెల్ప్ చేస్తాడు అని గుర్తించిన వ్యక్తి సిడమ అర్జున్ మాస్టర్ ఒకరే. మీరు టాలెంట్ని గుర్తించి నా యొక్క టాలెంట్ని చూసి మరి ఆయన ఇంత మంచి వర్క్ చేస్తున్నారు కాబట్టి భవిష్యత్తులో మా గోండి భాషలో ఏమైనా రాయొచ్చు, ఎన్నైనా పుస్తకాలు రాయొచ్చు అని నాకు ఒక వేలిత పాట అనేది ఇచ్చారు పుస్తకం. దీన్ని కూడా చూసి అనువాదించు అని అన్నారు. తప్పకుండా అంటే భవిష్యత్తులో మా యొక్క గోండి భాషలో ఏ వర్క్ చేయమన్నా చేస్తాను నేను. అంటే ఇదొక్కటే కాదు, ఏవైనా మా గోండి భాష యొక్క అభివృద్ధి కొరకు. ఇప్పుడు నేను నిజంగా చెప్పాలంటే నేను కరోనా సమయంలో యూట్యూబ్లో లెసన్లు చేసేవాడిని. యూట్యూబ్లో మా అంటే పిల్లల కొరకు లెసన్లు చేస్తుంటే మంచి స్పందన వచ్చింది. ఇట్లా చేస్తున్న సమయంలో మరి మా భాషలో చేస్తే బాగుంటుంది కదా అనుకున్నా. అంటే ఒక్కొక్కసారి మా భాషలోనే ఒక సోషల్ బుక్ని మా భాషలో రాద్దాం అనుకున్నాం ఒకసారి. అరే ఇంత మంచిగా ఉన్నది కదా అంటే అనుకున్న సమయంలో రాద్దామని అనుకున్నాను. కొన్ని టెక్నికల్ వర్డ్స్ ఉంటాయి, అయితే వాటిని కూడా మనం రాయాలి, అనువదించాలి. ఓకే. సో భాష పట్ల మీకు ఎంత అభిమానం ఉందో మీ మాటల్లో తెలుస్తుంది. అయితే బుక్ మహాభారతాన్ని అనువదించడం ఒక ఎత్తు అయితే, ఈ మహాభారతాన్ని పబ్లిష్ చేయడం అనేది ఇంకో ప్రధాన సమస్య. పబ్లిషింగ్లో మీకు ఎట్లాంటి సమస్యలు ఎదురయ్యాయి? సమస్యలు ఎదురైనాయి. ఇప్పుడు మేము రాసింది ఇప్పుడు ఫోన్లో అది ఏమంటారు గూగుల్ ఇన్పుట్స్ ఏమంటారు తెలుగు ఇండిక్ లాంగ్వేజ్లో టైప్ చేశాను. దాన్ని అనుస్క్రిప్ట్లోకి వాళ్ళ దగ్గర ఏంటంటే అనుస్క్రిప్ట్ ఉంటుంది, వాళ్ళు దాన్ని కన్వర్ట్ చేసి మళ్ళీ దాన్ని చేశారు, అంటే ముద్రించారు. అయితే నాకు కొద్దిగా ఇబ్బంది వచ్చింది. ఎట్లంటే మరి దీన్ని పబ్లిష్ చేయాలన్నా వద్దా అనుకున్నాను. అంటే నా దగ్గర అంత ఆర్థిక స్తోమత లేదు. అంతకుముందు ఒక పుస్తకాన్ని దాన్ని తీసుకొద్దాం అనుకున్నాను, దాని కొరకు అడ్వాన్స్ ఇచ్చాను. అయితే అది వేస్ట్ అని అన్నారు కొందరు. అది కూడా వస్తే మంచి, ఇంకా ఎన్నో పదాలు ఉన్నాయి దాంట్లో. మేము రాసింది ఏదైనా కానీ మంచి లాంగ్వేజ్ ఉంటుంది, చాలామంది అప్రిషియేట్ చేస్తారు, మంచిగా రాస్తున్నారు అంటారు. దాంట్లో కూడా ఎన్నో పదాలు ఉన్నాయి, తెద్దామనుకున్నాను కానీ భవిష్యత్తులో తెస్తాం కావచ్చు. అయితే గ్యాప్ తీసుకున్నాయి, అయితే అది ప్రింట్ చేయకుండా గ్యాప్ తీసుకొని ఏకంగా ఇది ట్రాన్స్లేట్ చేస్తున్నాను. అటువంటి సమయంలో ఆయన ప్రింటర్ పరిచయం ఏం సార్ ఇట్లా ఎంత ఖర్చు అయిందండి మొత్తం మీద? ప్రభుత్వం నుంచి కానీ ఎవరి నుంచైనా మీకు ఏదైనా సపోర్ట్ దొరికిందా ఫినాన్షియల్గా? నేను రాశాను, నేను టైప్ చేశాను కాబట్టి మనకు తక్కువ ఖర్చులో 50,000 లోపు అయింది. అదే మనం ఇప్పుడు వేరే వాళ్ళతో టైప్ చేస్తే ఒక్కొక్క పేజీ 50 రూపాయల నుంచి 100 రూపాయలు తీసుకుంటాడు గోడి టైప్ ఒక్కొక్క పేజీని. ఇప్పుడైతే 250 పేజీలు అంటే చూడండి మీరే ఎంత ఖర్చు అవుతుందో. ఆ ఖర్చుని మేము తగ్గించినాం, 50,000 లోపు అయిందంటే అంత ఖర్చుని తగ్గించినాం. కాబట్టి మనకు తక్కువ ఖర్చులో 50,000 లోపల అయింది. ఇంకా పబ్లిషింగ్ చేయడానికి ఒక 20,000, ఒక 70,000-75,000 వరకు అయింది మాకు. ఇప్పుడు ఈ మహాభారత కథలో మీ రోల్ మోడల్ ఎవరు, మీ హీరో ఎవరు? రోల్ మోడల్ అంటే భీష్మాచారి మా రోల్ మోడల్ అని చెప్పచ్చు. ఎందుకంటే భీష్మాచారి తండ్రి కొరకు తన లైఫ్ని త్యాగం చేశారు. కాబట్టి భీష్మాచారి నా యొక్క రోల్ మోడల్. అంతేకాకుండా
అనేక సందర్భాల్లో అంటే అన్నదమ్ములను సముదాయించిండు. అంటే గొడవలు ఎందుకు, శాంతిగా బతకండి, ఈ గొడవలు వద్దు, ఈ భూ తగాదాలు ఎందుకు, సొంత అన్నదమ్ములే కదా, కలిసి ఉండాలి అని అన్నప్పుడు అంటే ఎంతో సముదాయించాడు. మరి యుద్ధ సమయంలో కూడా యుద్ధం వచ్చినప్పుడు యుద్ధ సైనికులను ఉద్దేశించి వాళ్ళను ప్రేరేపించి మీరు ఎటువంటి నిరుత్సాహపడకండి, మనము ఒక ముసలి వాళ్ళగా వచ్చి ఒక వ్యాధితోని చనిపోయే కంటే యుద్ధంలో వీరమరణం పొందడం మేలు అని చెప్తాడు చూడండి. అది చాలా మంచి ఉపదేశం అని అనుకోవచ్చు. అనేక సందర్భాల్లో ధర్మరాజుకి ఉపదేశం కూడా చెప్తాడు, మంచి ఉపదేశాలు. అటువంటి అతనే భీష్మాచార్య నా రోల్ మోడల్. అంతేకాకుండా మా అమ్మాయి కూడా అడిగింది ఒకసారి, నాన్న నీ రోల్ మోడల్ ఎవరు అని అంటే చెప్పిన నేను భీష్మాచార్య అంటే మా అమ్మాయి కూడా అంది, నాకు కూడా భీష్మాచార్య రోల్ మోడల్ అంది. నిజంగా భీష్ముడు త్యాగానికి అందరికీ నిజంగా ఆదర్శప్రాయుడు. అదేవిధంగా ఇంతకు ముందు గోండు భాష మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉండేవారు, కొన్ని కోట్లలో ఉండేవారు అనుకోవచ్చు. కానీ ఇప్పుడు మాత్రం 5%కి చేరుకున్నారు. భాష ఇలా అంతరించిపోవడానికి కారణం ఏంటనుకుంటున్నారు మీరు? ఉన్నారు, ఎందుకు లేరు, బాగానే ఉన్నారు, ఎక్కువ మంది ఉన్నారు. కానీ ఏంటంటే ప్యూరిటీ అనేది తగ్గిపోతూ వస్తున్నది. అంటే ఎవరైతే అంటే కొందరు చదువుకున్న వాళ్ళే అంటే ఎంప్లాయీస్ అంటే వాళ్ళు ఒక హయ్యర్ ఎడ్యుకేషన్ వైపు చూస్తున్నారు కాబట్టి దీన్ని కొద్దిగా ప్యూరిటీ అనేది తగ్గుతున్నది. అంటే భాషని మంచిదే, అంటే ఇప్పుడు నాకు నేను భాషను డెవలప్ చేయడం వల్ల నాకు పేరు రాలేదా? అలాగే మనకు ఉన్న ఇప్పుడు చాలామందికి కూడా ఒక ఎంప్లాయ్మెంట్ అవకాశం, ఇప్పుడు చాలామంది యూత్ నా నుంచి ప్రేరణ పొంది ఒక ఉద్యోగమే అని కాకుండా ఇది కూడా ఒక రచన చేస్తే మనకు ఒక ఎంప్లాయ్మెంట్ లాగా ఉంటుంది అని వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్ కలిగింది దీంతో. చాలామంది కూడా ఇప్పుడు నా నుంచి ప్రేరణ పొంది రచనల వైపు, మా దగ్గర ఆదిలాబాద్లో సాహిత్యానికి కొదవలేదు, ఎన్నో రాయొచ్చు, కోణాల్లో ఉంటారు. ఇప్పుడు నేనే చూస్తాం, మేము చిన్నప్పటి నుంచి మేము ఏమేమి తిన్నామో తెలుసా, చాలా రకాల అవి అడవిలో దొరికేటటువంటి గడ్డలు ఉంటాయి, అవి వాటిని ఉడకపెట్టుకొని తిన్నాం చిన్నప్పటి నుంచి. అవి ఇప్పుడు మర్చిపోతున్నాం, అడవికి మేము దూరం అయిపోతున్నాం. అడవిలో అన్నీ దొరికేవి, ఇప్పుడు అడవి లేదు, ఎక్కడికి ఏం దొరుకుతాయి అడవిలో? ఆమె ప్రతిదాన్ని ఇప్పుడు ఇక్కడ మాకు తినడానికి లేకపోతే అడవిలో వెళ్ళి అన్నీ మేము అడవిని నమ్ముకొని బతికినాం. ఇప్పుడు అడవి లేదు, అడవిలో పండ్లు. చెప్తుంటే ఒక మాట గుర్తొస్తుంది, ఇప్పుడు అటవీ ప్రాంతాల నుంచి గిరిజనులందరూ మైదాన ప్రాంతాలకి తరలి వెళ్ళిపోతున్నారు. సో దీంతో ఇట్లాంటి పరిస్థితుల్లో గోండు జాతి ఉనికికే ప్రమాదం ఏర్పడే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అసలు ఈ పరిస్థితి మారాలంటే మీలాంటి భాషా ప్రేమికులు ఏమంటారు? అడవులకు ఆదివాసులకు చాలా దగ్గర సంబంధం ఉంది అని చెప్పాను, ఇంతకుముందు చెప్పాను. అంటే అడవి మాకు ఏంటంటే ఇప్పుడు అన్నీ కూడా ఇప్పుడు కెమికల్ ఫుడ్స్ వచ్చినాయి కదా, అన్ని సేంద్రియ ఎరువులతోని పండించినటువంటి పంటలే తినడం వల్ల అనేక వ్యాధులు వస్తున్నాయి. మేము వాటిని ఖర్చు భరించి మేము ఆర్థికంగా ఎదగలేదు ఇంకా. అటువంటి సమయంలో ఇప్పుడు ఈ సేంద్రియ ఎరువులతో అంటే రసాయన ఎరువులతో పండించినటువంటి పంటల వలన తిని మేము అనేక వ్యాధులకు గురవుతున్నాం. ఇప్పుడు అడవిలో ఇప్పుడు మాకు అనేక రకాలైనటువంటి వాటి దొరుకుతాయి. ఇప్పుడు ఇప్ప పరకతోని నూనె తీస్తున్నారు. అంతేకాకుండా అంటే ఆ నూనెతో ఎక్కువ పండించేవారు. అది ఇప్పుడు అవి కొందరు అడవిని నరికివేయడం వల్ల మరి కొన్ని రకాల కొందరు మా ఊళ్ళో ఉన్న ఇప్ప చెట్లు ఉన్నాయి చూడు, మాది అంటే ఇక్కడ వాగాపూర్ ఏరియాలో ఇప్ప చెట్లు అనేటువంటి తగ్గిపోతున్నాయి. అంటే ఇది వేస్ట్ చెట్టు అనుకుంటారు, కానీ అది మమ్మల్ని బతికించినటువంటి చెట్టు. ఆ చెట్టు అది అనేక రకాల చెట్లు. ఎవరు కూడా మైదాన ప్రాంతాల్లో అంటే కొందరు వెళ్తున్నారు, అంటే ఎంప్లాయీస్ కానీ వాళ్ళంటి ఉన్నత విద్య కొరకే వెళ్తున్నారు. కానీ ఇప్పుడు అడవిలోనే ఉంటున్నారు, చాలామంది కూడా ఇప్పుడు అడవిలోనే ఉన్నారు. అంటే ఇప్పుడు గాదిగూడ ఏరియా ఉంది, ఇంద్రవెల్లి ఏరియా ఉంది, అది లోపల ఇంటీరియల్ ఏరియా. ఇప్పటికి కూడా వాళ్ళు కేస్లాపూర్ ఉంది, మొన్న వెళ్ళాను అక్కడ. వాళ్ళందరూ ఇప్పటికి కూడా ఇప్ప పరక ఏరి గానుగలో నూనె తీసి అదే నూనెతోని తింటారు. అంటే అన్ని 80 ఏళ్ళైనా ఇంకా ఆరోగ్యంగా ఉంటున్నారంటే వాళ్ళ యొక్క తినే తిండి, వారి అలవాటు
పలాని ఇన్ని ఏళ్ళు బతికించింది. ఇప్పుడు భాషని చాలా ఇష్టపడుతున్నారు కాబట్టి గోండు భాషని ఏ స్థాయిలో చూడాలనుకుంటున్నారు మీరు? ఈ భాషను రక్షించుకోవడానికి మీ నుంచి కావచ్చు, మీ కమ్యూనిటీ నుంచి కావచ్చు, ఎట్లాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి? మా భాషని భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చాలి. ఇక మా భాషని అంటే ఒక ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్ళాలి. అనేక రకాల రచనలు రావాలి. మహాభారతం అంటే మహాభారతం కాదు, అన్ని రకాల పుస్తకాలు రాయాలి. అంటే ఇది ఒకటే అని కాదు. నేను ఒక మహాగ్రంథం ఎందుకు రాశానంటే మా యొక్క అంతరించిపోయిన పదాలు బయటకు వస్తాయనే ఉద్దేశంతో రాసినాం. కానీ అంటే మా వాళ్ళకు ఉపయోగపడుతుందనే అని కాదు, ఉపయోగపడుతుంది. తర్వాత అంతరించిపోయిన పదాలు బయటికి వస్తాయి. అనేక రకాల సాహిత్యాలు రావాలి అంటే భాషలో. ఇవే కాదు, అనేక రకాల ఇప్పుడు ఇంగ్లీష్లో అట్లా డెవలప్ కావడానికి కారణం అంటే షేక్స్పియర్, తర్వాత విలియమ్స్, వాళ్ళందరూ కూడా అనేక రచనలు రాశారు. మనం తెలుగులో చూస్తే నన్నయ్య, తిక్కన, ఎర్రన, దాశరథి లాంటి వాళ్ళు అనేక రచనలు చేశారు. కాబట్టి వాళ్ళ తెలుగు భాష బాగా అభివృద్ధి చెందేది. ఓకే, అదే మా గోండి భాషలో కూడా అనేక రచనలు రావాలి, చాలా రావాలి. అంటే చాలామంది తెలుగు రాస్తారు, ఇంకా ఏదో రాస్తారు అంటే భాషలో. అది కాకుండా గోండి భాషలో రాస్తే మన యొక్క అంటే అంతరించిపోయిన ఏవైతే పదాలు ఉన్నాయో దాంట్లో అదే కాదు ఇది అనాలి అని రాయొచ్చు. గోండుల సంస్కృతి భాషా పరిరక్షణకు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని మీరు అనుకుంటున్నారు? ఏం చేయాలనుకుంటున్నారు? అంటే గోండి భాష అభివృద్ధిలో భాగంగా దీన్ని అంటే కనీసం ఇప్పుడు మాతృభాష ఎవరైనా కానీ తమ మాతృభాషలో నేర్చుకునే హక్కు వాళ్ళకు ఉన్నది. కాబట్టి 1-2 తరగతుల్లో లేదా ప్రీ ప్రైమరీ స్టేజ్లో ఈ యొక్క గోండి భాషని అక్కడ ఇంట్రొడ్యూస్ చేస్తే అనేక పాటలు, పద్యాలు లాంటివి ఉన్నాయి కదా. పాటలే ఉంటాయి మా దగ్గర, పద్యాలు అయితే ఉన్నాయి. కానీ పాటలు అయితే వాళ్ళని ఆడిస్తే పాడిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. కనీసం ప్రీ ప్రైమరీ 1-2 తరగతులకు ఈ గోండి భాషని అక్కడ ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. అంతేకాకుండా మా ఊర్లో నేను లైబ్రరీ ఓపెన్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. గవర్నమెంట్ పరంగానైతే చేయాలి. ఇట్లా భాషాభివృద్ధిలో భాగంగా మా భాషని డెవలప్ చేసి నేను ఇప్పుడు చెప్పినట్టుగా 1-2 తరగతులు ప్రీ ప్రైమరీలో ఇంట్రొడ్యూస్ చేస్తే బాగుంటుందని నా ఆలోచన. మొత్తం మీద ఆదిలాబాద్ జిల్లాలో స్పందన ఎట్లా ఉంది? అలాగే మీ అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు, మీ గిరిజనులు ఏమనుకుంటున్నారు ఈ మహాభారత అనువాదం పట్ల? చాలా సంతోషపడ్డారు. అంటే ఇలాంటి రచనలు ఎన్నో రావాలి అని వాళ్ళు అంటున్నారు. అంటే చాలా కష్టపడ్డాడు, చాలా కష్టపడి రాశాడు అని వాళ్ళందరూ కూడా అప్రిషియేట్ అయితే చేస్తున్నారు. ఇలాంటి ఇంకా రచనలు ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే మీ నుంచి ఇట్లాంటి రచనలు అంటే ప్రభుత్వ ప్రోత్సాహం ఇస్తే కనుక మీరు ఇంకా ఇట్లాంటి అనువాదాలు చేసే అవకాశం ఉందా? ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, ఏమనుకుంటున్నారు? తప్పకుండా అమ్మా, ఎందుకంటే ఫ్యూచర్లో ఇంకా చాలా రాయాలి. ఇప్పుడు నాకు ఒక అసిస్టెంట్ అంటూ ఒకటి కావాలి. ఎందుకంటే ఈ మహాభారతం ఇప్పుడు రాయడం వల్ల ఏమైందంటే ఇప్పుడు ఒక 6 నెలలు పడాల్సిన వర్షము ఒక 2-3 రోజులు పడితే ఎట్లుంటుంది? ఒక బీభత్సం ఉంటుంది. అంటే అదేవిధంగా నేను ఒక 2 సంవత్సరాలు లోపల కావాల్సినటువంటి పుస్తకాన్ని 3.5 నెలల్లో చేశానంటే బాగా హార్డ్ వర్క్ చేశాను. చాలా హార్డ్ వర్క్ చేశారు. ఈ యొక్క ఏళ్ళు ఇదొక్కటే ఏళ్ళు పని చేసింది. ఇట్లా అట్లా ఇది పని చేయడం వల్ల ఇదొకటి నాకు ఇట్లా సరిగా పని చేయలేదు. ఓకే, ఎందుకని మీరు అంత తొందరపడడానికి కారణం ఏంటి? అంటే కాస్త ఆలస్యమైనా పర్వాలేదు కదా. స్టోరీ అలా ఉంది. ఒకసారి ఆలస్యం అయితే ఏంటంటే ఇక అది ఆలస్యమే అవుతుంది. మనం దాని నుంచి అది మర్చిపోతాం. అంతకుముందు కూడా నేను మా సొంత కథని దానిపైన లీనమయ్యాను. నేను బాగా వీక్ అయినా అప్పుడు మా కథ రాసిన అంటే మా యొక్క సగా పుట్టుక గురించి యాదితలు తింటాం పేనుక అనే దానిపైన అంటే ఏమన్నా రాసినటువంటి పుస్తకాలపైన స్టడీ చేసిన దాన్ని కూడా గోండి భాషలో రాసిన. అయితే దాన్ని రాసేటప్పుడు కూడా బాగా దాంట్లో లీనమైన. అయితే దాన్ని ఇప్పుడు మధ్యలో ఆపేసిన అది. ఎందుకంటే
కొంత ఇంకా స్టడీ చేయాల్సిన అవసరం ఉన్నది దానిపైన కూడా. ఎక్కువ స్టడీ చేసి లోతుగా స్టడీ చేసి దాన్ని రాయాలి. అంటే ఒకసారి ఆగిపోయిన వర్క్ ఇప్పుడు దాన్ని మళ్ళీ ఒకసారి రివ్యూ చేయాల్సి వస్తుంది. మళ్ళీ మొత్తాన్ని 80 పేజీలు రాసిన ఇంకా దాన్ని స్టడీ చేసి రాయాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో అదొక 10 ఏళ్ళైనా పర్వాలేదు, కానీ దాన్ని మా వాళ్ళకన్నా అందిస్తా, మా పిల్లలకైనా. ఇప్పుడు 18 పర్వాలు మహాభారతం మొత్తం. ఇప్పుడు ఈ పుస్తకం బాలభారతం అంటున్నారు, ఇందులో మొత్తం 18 పర్వాలు ఉన్నాయా? 18 పర్వాలు ఉన్నాయి మేడం. అక్కడ 18 పర్వాలు అయితే ఉన్నాయి, కానీ అందులో ఒక శ్రీకృష్ణుని పుట్టుక అనేది లేదు. ఓకే, ఒక 2-3 పేజీలు ఉండొచ్చు. ఒక పార్ట్, ఒక లెసన్ అనేది ఉండాలి. ఓకే, ఎందుకని? కారణం ఏంటి? అది ఎందుకు తీసుకోలేదు మీరు? లేదు అక్కడ. ఓకే, లేదు, నేను చదివినప్పుడు అక్కడ లేదు. అయితే నేను భవిష్యత్తులో అంటే నేనైతే చూశాను, మహాభారతాన్ని చూశాను, టీవీలో దూరదర్శన్లో చూశాను 2 సార్లు. అంటే అంతకుముందు 5వ తరగతిలో ఉన్నప్పుడు చూశాను, ఇప్పుడు మధ్యలో కరోనా అప్పుడు చూశాను. మధ్యలో ఎప్పుడైనా కూడా చూస్తాను, మహాభారతాన్ని చూస్తాను. అయితే ఇటువంటి ఇన్ని కథలు ఉన్నాయి, అన్ని కథలు ఉన్నాయి, కానీ మా దాంట్లో ఎందుకు లేవు, మా దాంట్లో ఎందుకు సినిమాలు రావట్లేదు మా భాషలో? నేను గోండీ భాషలో నేను వార్తలు కూడా రాసినాను. యాంకర్ సృష్టించి నా యూట్యూబ్ ఛానల్లో వార్తలు కూడా క్రియేట్ చేశాను. అన్నీ చేస్తున్నాము. మరి ఈ భాషలో ఎక్కడ ఇబ్బంది ఉన్నది అని అనిపిస్తున్నాయి నాకు. ఇది కూడా అనువదించినాం, మరి ఏమైనా అనువదిస్తున్నాం, మరి భాషను అభివృద్ధి చేయడంలో ఇబ్బంది ఎక్కడ ఉంది అనేది నా యొక్క ఆలోచన. ఇప్పుడు తెలుగు భాషకి మీ గోండు భాషకి ఉన్న తేడా అంటే, ఇప్పుడు మహాభారతంలో దుర్యోధనుడు, దుశ్శాసనుడు, ఇలా చాలా పేర్లు ఉన్నాయి కదా, భీష్ముడు, మీరు ఎట్లా మాట్లాడతారు? అంటే మీ భాషలో అలాగే ఏవైతే తెలుగులో ఉంటాయో వాటిని కూడా అలాగే అంటాం. అంటే మేము 2 వర్షన్లో ప్రింట్ చేస్తున్నాం. ఇది ఒకటి అంటే మాకు ఇంకా క్లారిటీ లేదు, మా దాంట్లో ఏమంటారో మాకు ఇంకా క్లారిటీ లేదు. కాకపోతే ఇప్పుడు ఏవైతే ఉన్నాయో దాన్ని పేర్లు అలాగే తీసుకొస్తాం అనుకుంటున్నాం. ఏవైతే ఉన్నాయో పేర్లు, ఆ పేర్లను అలాగే తీసుకొస్తామని అనుకుంటున్నాం. ఎందుకంటే మాకు ఇంకా మా చరిత్ర ఏందనేది ఇంకా మాకు మా వాళ్ళు చెప్తారు, మా అత్తమ్మ చెప్తుంది, మా తోషంలో ఉన్నటువంటి అత్తమ్మ అన్నీ ఈ మహాభారత కథ. కొన్ని పదాలు చదివి చూపించండి మాకు, అంటే మీ భాష ఎలా ఉంటుందో చూద్దాం. సంజయన రాయబారం, గుడిదూర్తు రాజల్, ఆదేశ్ సీత తీర్, సంజయ్ పండోక్ మన్వల్, ఉపప్లావ్య ఇన్వల్ జాగతే సొత్తోర్ అని ధర్మరాజన్ దండోస్ ముజరా వెహ్తోర్, గుడిదూర్తు రాజన్ అందక్ చొకోట్ వైట్ సంజయ్ వెహ్తోర్, ధర్మరాజల్ సంజయ్ దున్ చొకోట్ వైట్ పూసి కీతోర్ అని అస్కే ధర్మరాజల్ హే సంజయ వెళ్ళజేట్కుని నీకున్ భేటీ ఆతత మాకు బచరో ఖుషి గమత్ ఆశేర్ మంత ఇంజర్ ధర్మరాజల్ ఇత్తోర్ అస్కే సంజయాల్ నన్ను గుడిదూర్తు రాజాల్ ఆదేశి తొర్తే మీ సాటి ఉంది కైపత్తత్వం దయకీసి మీరట్ సందిరే ఉషార్తే మంజీ కేంజ్ కిట్ ఇంజర్ కోరంజన్ కీసర్ మంతోన్ మిరాట్ నియత్నే మన్వల్ మిరాట్ నియత్నే పిసోడున్ గుడిదూర్తు రాజాల్ బచరో తారీఫ్ కీతోర్ మీ సోచ్ విచార్ బస్కెట్ చొకోట్ మనంతా ఉండే బోరోన్ చొకోట్ కియానా ఇట్లా ఉన్నది. ఓకే, అంటే మా భాష ఎట్లా అంటే మేడం, మాది ద్రావిడ భాష నుంచి పుట్టింది కాబట్టి ఏదైతే భూమధ్య రేఖ ప్రాంతంలో ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా భాష అనేది అంటే యాక్సెంట్ అనేది ఒకే రకంగా ఉంటుందని ఈ మధ్యలో తెలుసుకున్నాను. అంటే మా భాషలో కొన్ని పదాలు మీరు పలకలేరు, అంటే ఈ మనం తెలుగు లిపిలో రాయలేము, కానీ మా గోండీ లిపిలో రాయొచ్చని ఇప్పుడు ఈ మధ్యలో తెలుసుకున్నాం. ఇప్పుడు అంగే అని అంటాం, అంగే, మీరు అంగే అంటారు, అంటే రాయడం అంగే. మా దాంట్లో అంగే అంటే అంగే అంటాం, అంగే అంటే మా యొక్క వోకల్ కార్డ్స్ ఆ విధంగా డెవలప్ అయినాయి. అంటే మీరు అంటే అక్కడ రాయడం, తెలుగులో రాయడం చాలా అంటే పలకడం చాలా కఠినం, తెలుగు లిపిలో రాయలేము. కానీ మా యొక్క దాంట్లో తెలుగు గోండీ లిపిలో డెవలప్ చేసినామని అంటున్నారు.
మీరు మీ అనువాదం గురించి చాలా విషయాలు మాతో చెప్పారు. అలాగే మీరు కోరుకున్నట్టుగా మీ భాష సంస్కృతి పరిరక్షణ జరగాలి, అలాగే ప్రభుత్వాలు కూడా వీటిపై దృష్టి పెట్టాలని కోరుకుంటూ మీ నుంచి ఇట్లాంటి అనువాదాలు ఇంకా రావాలని ఎక్స్పెక్ట్ చేస్తూ మా స్టూడియోకి వచ్చి తెలియజేసినందుకు నమస్కారం అండి. నమస్కారం.